రేవంత్ సర్కార్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీపై బహిరంగ చర్చకు రేవంత్ సిద్ధమా అని ప్రశ్నించారు. చర్చ అసెంబ్లీలో పెడతారా, సెక్రటేరియట్ లో పెడతారా, మీ ఇష్టం, ఎక్కడికైనా వచ్చి మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజల పక్షాన మాట్లాడితే బురద చల్లటం కాదు, మూసీపై బహిరంగంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. ఇవి కాదుగా తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బుర్రజల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమ్ ఆన్, లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడినావు మూసీ మీద. మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. మూసీ ప్రాజెక్టు విషయంలో కేంద్రాన్ని, పార్లమెంట్ను రేవంత్ సర్కార్ తప్పుదారి పట్టిస్తోంది అన్నారు. పార్లమెంటుకు చెప్తున్నదొకటి, ఇక్కడ అమలు చేస్తోంది మరొకటి అని ఆరోపించారు. ప్రజలను, పార్లమెంట్ను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా మీద రేవంత్కి ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళు తెచ్చిన 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.